ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. ఇప్పుడు ఈ నువ్వు ప్యారడీస్ చేస్తుంటావు, ప్యారడీస్, స్పూఫ్స్, మీమ్స్, ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? స్పూఫ్స్కి అలాగే మీమ్స్కి ప్యారడీకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? మీమ్స్ అంటే యూజువలీ ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. ఇమేజ్ ఫార్మాట్లో ఏంటంటే ఏదైనా టెక్స్ట్ రాసామనుకోండి, ఫనీ టెక్స్ట్, కానీ ఏదైనా ఫ్యాక్ట్ రాసామనుకో అది మీమ్ అయిపోద్ది. సో అదే స్పూఫ్ అనుకోండి యూజువలీ వీడియో ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ, ఇట్ మైట్ బీ పొలిటీషియన్, ఇట్ మైట్ బీ అ ఫిల్మ్ మేకర్, సో ఆర్ యాక్టర్. సో వాళ్ళని మనము కామెడీగా వాళ్ళ మేనరిజమ్స్ని కానీ వాటి డైలాగ్స్ కానీ ఫనీ వేలో చెప్తే అది స్పూఫ్ అవుతుంది అనమాట. సో ఫండమెంటలీ డిఫరెన్స్ ఏంటంటే రెండుకి, ఒకటి ఏంటంటే ఇమేజ్ ఫార్మాట్, ఇంకోటి ఏంటంటే వీడియో ఫార్మాట్ వేర్ యూఆర్ మిమికింగ్ సంబడి, ఇమిటేటింగ్ సంబడి. సో రెండిటికి మీమ్కి ఇంకా స్పూఫ్కి డిఫరెన్స్ అది. ఇప్పుడు హర్ష సాయిది నువ్వు స్పూఫ్ చేసావు, అలాగే షర్మిలతో ఒక కామెంట్ లాగా చేసామాట. అది షర్మిల తను 5,000 ఒకలా లేవు అని. మరి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదా మీకు? అంటే పొలిటీషియన్ మీద సెటైర్లు వేస్తున్నావు, హర్ష సాయి ఫేమస్, మరి వాళ్ళ అభిమానులందరూ కూడా నీ మీద అటాక్ చేయడం కానీ? అంటే ఫార్చునేట్లీ ఏంటంటే నాకు ఐ థింక్ 1% ఆఫ్ ద పీపులే కొంచెం అఫెండ్ అయ్యారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి నేను ఇష్టం, ఎవరైతే హర్ష సాయి ఉన్నారో లేకపోతే షర్మిల ఉన్నారో వాళ్ళు కూడా ఇష్టం అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే, అన్న నేను ఆయనకు అభిమాని లేకపోతే ఆమెకు అభిమానిని, సో మీరు వాళ్ళని ట్రోల్ చేయకండి లేకపోతే స్పూఫ్ చేయకండి అంటారు. అలానే చెప్పారు కానీ పొలైట్గా, ఎప్పుడు దూషించడం కానీ చాలా తక్కువ. సో అది హ్యూమరస్ వేలోనే తీసుకుంటారు 99% ఆఫ్ ద పీపుల్. కామెడీగానే తీసుకున్నారు, పర్సనల్గా ఏం తీసుకోలేదు. పెద్ద మీకేం ప్రాబ్లమ్స్ రాలేదు? నాకేం ప్రాబ్లమ్స్ రాలేదు. అండ్ మోరోవర్ ఏంటంటే నేను కొత్తోడిని కాదు, 6 years నుంచి మీమ్స్ చేస్తున్నాను. 7-8 months నుంచి నేను యూట్యూబ్ కాంటెంట్, వీడియో కాంటెంట్, స్పూఫ్స్ అలాంటివి చేస్తున్నాను. కానీ 6 years నుంచి నాకు అలవాటే. లైక్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ కాంట్రవర్షియల్ స్టఫ్. నేను చాలా అఫెన్సివ్, అంటే కొంతమందికి కాలేటట్టు మీమ్స్ వేసాను కానీ, సో అవన్నీ చూస్తే మేము కాలేటట్టు మండేటట్టు అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో, ఎలా అంటే పండిపోయింది ఇక్కడ రంగేసి మేనేజ్ చేస్తున్నాం అంటారు కదా. సో పండిపోయింది అంటే సింబాలికలీ ఏం చెప్తున్నా అంటే, ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్. భయం అనేది ఎవరికి క్రియేట్ అవుతుంది? ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నాకు భయం ఏముండదు. ఎవరైనా అంటే వార్నింగ్ ఇచ్చినా కూడా తొక్కలే, ఇవి చాలా చూసామనే టైప్లో ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు మీమ్స్ చేసేవాడు సడన్గా, అంటే రీసెంట్గా నువ్వు స్పూఫ్స్ కూడా స్టార్ట్ చేసావు. అలా ఎలా వచ్చింది ఐడియా స్పూఫ్స్ కూడా చేద్దామని? ఆ ఐడియా ఏంటంటే, నేను మీమ్స్ చేస్తూనే నేను అప్పుడప్పుడు వీడియోస్ చేసేవాడిని అనమాట. కానీ రెగ్యులర్గా కాదు, ఎప్పుడో వన్స్ ఇన్ అ బ్లూ మూన్ చేసేవాడిని. సో అప్పుడే నేను ఒక వై నాట్ లెట్స్ డూ స్పూఫ్ అని చెప్పి, ఏజూడ్ అని ఒక ఆయన ఉంటాడు, బట్టలు మేక్ ఓవర్లు లేకపోతే లెట్స్ గెట్ డ్రెస్డ్ అని చేస్తుంటాడు. ఫనీగా ఒక వీడియో చేసా, ఒకటే వీడియో చేద్దాం అనుకున్నా. చూస్తే ఇట్ గాట్ ఎ గ్రేట్ రెస్పాన్స్. అంటే అప్పటికి నా యూట్యూబ్ ఛానల్కి 50,000 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గ్రేట్ నంబర్, గుడ్ నంబర్ ఇన్ జస్ట్ 1.5 month ఎంతో. సో మనం ఎందుకు ఖరాబ్ చేసుకోవడం ఇది? అరే నువ్వు అవసరమా, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి వేరేవి, సడన్గా నువ్వు స్పూఫ్లు అవన్నీ ఎందుకు రా అని చెప్పి తిడతానేమో అని భయంతో పెట్టా. మనకు హార్ట్లో అనిపిస్తుంది కదా, అరే చేస్తే బాగుంటుంది అని చేయాలనిపించింది, చేసా. అది హార్డ్లీ ఆ స్పూఫ్ కూడా నాకు తెలిసి ఒక 15 minutes షూట్ చేశా. 15 minutes షూటింగ్, 15 minutes ఎడిటింగ్, జస్ట్ 1 minute అప్లోడ్ చేశా. నేను పెట్టిన వెంటనే ఐ థింక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా జప్మని లాట్ ఆఫ్ పీపుల్ లైక్ డిట్ అండ్ కామెంట్స్ పెట్టారు. నేను యూజువల్లీ స్పూఫ్ ఎవరైనా చేస్తే నేను వీళ్ళ స్పూఫ్ అని చెప్పి పెట్టను, కామెంట్స్ అక్కడ అడుగుతా, ఈ స్పూఫ్ ఎవరితో గెస్ట్ చేయండి అని. సో చాలామంది ఏజూడ్ అని చెప్పారు. సో సక్సెస్ఫుల్ అయిపోయినట్టు. సో అలా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట నాకు, చేయాలి ఇంకా స్పూఫులు చేయాలి మనం, చాలా కాంటెంట్ అని చెప్పి చాలా వీడియోస్ చేసాను. అప్రాక్సిమేట్లీ 20 స్పూఫ్ చేసిన తర్వాత సెకండ్ వీడియో నేను చేసింది హర్ష సాయి. సో అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 20 lakh పీపుల్, ఇన్స్టా ఇంకా యూట్యూబ్ కలిపి 30 lakh పీపుల్ చూశారు. సో అరే ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది నవ్వుతున్నారు, అరే మస్తు చేసావు నువ్వు, ఎగ్జాక్ట్లీ ఇమిటేట్ చేసావు అంటే నాకు ఎంకరేజింగ్ అనిపించింది. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా మనం ఏమేమి చేయగలుగుతాం. సో అలా నేను మెల్లమెల్లగా అందరిది చేశాను. అప్రాక్సిమేట్లీ 14-15 యూట్యూబర్స్ది నేను స్పూఫ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. అంటే అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 15 lakh 20 lakh యావరేజ్గా వాళ్ళ వ్యూస్ ఉంటాయి. ఇంకా పార్ట్ 4 పార్ట్ 5 ఎప్పుడు వస్తాయని
కూడా అడుగుతుంటారు అన్నమాట. అడుగుతుంటారు. ఎవరైనా యూట్యూబర్స్ కూడా మాది కూడా చేయని అని అన్నారా? మావి కూడా స్పూఫ్స్ చేయబోబు అని అడిగారు. ఐ కాంట్ మెన్షన్ దేర్ నేమ్స్ కానీ, బట్ అలా కూడా అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. మనం లైమ్ లైట్లో ఉండాలి. సో స్పూఫ్ ఎవరిది చేస్తాం? పాపులర్గా ఉన్న వాళ్ళదే చేస్తాం కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ఎవరు స్పూఫ్ చేయట్లేదంటే మీకు ఎక్కువ రీచ్ లేనట్టు. సో స్పూఫ్లు ఆగిపోతే మీ మీద మీరు కొంచెం వరీ అవ్వాలన్నమాట. ఇక్కడ బీకే ఫర్నిచర్స్ ఏదో ఉంది, వాళ్ళని స్పూఫ్ చేసావు నువ్వు. దూకేపీ అంటే నా బ్రాండ్ పేరు దూకేపీ. అదొక ఫర్నిచర్స్ వాళ్ళది స్పూఫ్ చేసావు. నేను బెడ్స్. అయితే అతను ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మగారి మీద బాగా చేస్తాడు. అతను ఇవాళ ఈరోజు మా అమ్మగారిని కూర్చోబెట్టాను, ఇది ఓపెన్ చేశాను మా అమ్మగారు చెప్తుంటాడు. మీ అమ్మగారి గురించి ఒకసారి ఆయన చెప్పగలవా? మీ అమ్మగారు నిన్ను అంటే ఇలా చేస్తుంటే మీ అమ్మగారు ఏమనలేదా మరి? అంటే మా మమ్మీ ఏంటంటే షీజ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే ఆమెకి నేను జుట్టు కట్ చేసుకోకపోవడం. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న, వాళ్ళకి మైండ్లో మా అబ్బాయి ఇలా అవ్వాలి అని కోరుకుంటారు పాప తల్లిదండ్రులుగా. ఎస్పెషల్లీ అమ్మకు వేరే కోరిక ఉంటుంది. మీ స్పూఫ్ చేసిన ఫర్నిచర్ ఆయన కూడా ఎప్పుడు వాళ్ళ అమ్మని చూపిస్తుంటాడు. మా అమ్మ నేను కూర్చోబెట్టాను, ఇలా నిలబెట్టాను, ఇది రోజు రిబ్బన్ కట్ చేయించాను అని. అందుకు మీ అమ్మగారి గురించి అడుగుతున్నాను. మీ అమ్మగారి గురించి ఒకసారి చెప్పండి. సో మై మదర్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఏంటంటే షీ వర్క్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచే వర్క్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఆమె ఏంటంటే ఆమె ఎవ్రీ మిడిల్ క్లాస్ మదర్, మంచి చదువుకోలేడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఐ స్టడీడ్ వెల్ ఆల్సో. నేను ఎంఏ చదువుతున్నాను ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఐఎమ్ అంటే షీఈ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే ఆమెకి జుట్టు కట్ చేసుకోరా, అన్నం తిను, నువ్వు బక్కగా ఉన్నావు తిను, సరిగా టైంకి తిను, జుట్టు కట్ చేసుకో, గడ్డం ట్రిమ్ చేయి, అది ఒకటే కంప్లైంట్. కానీ ఇంకోటి ఏంటంటే నా పాపులారిటీ ఆమెకి ఇష్టం. అంటే నన్ను చాలామంది గుర్తుపడతారు. అండ్ ఆమెకి ఎలా తెలిసిందంటే, ఆమె చూడదు నా మీమ్స్, వాళ్ళకి తెలియదు కదా, సినిమాలు అంటేనే తెలియదు వాళ్ళకి, సినిమాలు కూడా చూడరు. సో ఆమెకి ఎలా తెలుసు అంటే, మా పక్కింట్లో రెంట్కి ఉంటారు అనమాట, మా ఇంట్లో రెంట్కి ఉంటారు వాళ్ళు. ఒకసారి వచ్చి మా మమ్మీకి అడిగారు, మీ అబ్బాయితో ఫోటో కావాలి మాకు అని. మా మమ్మీ షాక్ అయింది. మా అబ్బాయితో ఫోటో ఎందుకంటే ఆయన వీడియోస్ చాలా పాపులర్, మేము ఫోటో దిగి మా ఫ్యామిలీ ఆయన వీడియోస్ చూస్తుంటాం అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫీలింగ్. సో మా మమ్మీకి కూడా నా పాపులారిటీ అలా తెలిసిందని, బికాస్ ఆఫ్ దీస్ ప్రూఫ్స్ అండ్ ఆల్. సో మా సిస్టర్ ఈజ్ అ డాక్టర్, ఆమె ఈఎన్టీ స్పెషలిస్ట్ అనమాట. సో ఆమె కూడా చాలా వాళ్ళ ఫ్రెండ్స్, ఆమె వాట్సాప్ డిపి నాకు పెట్టింది అనమాట ఒకరోజు. నేను మా మదర్ ఆమె ఒక పెళ్ళి ఫంక్షన్లో ఫోటో వాట్సాప్ డిపిలాగా పెడితే, ఈయన పక్కన నువ్వు దిగేంటి ఫోటో, ఈయన యూట్యూబర్గా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన మా అన్నయ్య అని చెప్పి ఆమె గ్రేట్గా చెప్పుకుంటుంటుంది అనమాట. ఫ్యామిలీ హ్యాపీ, అందరూ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. మమ్మీ కూడా ఒక హెయిర్ కట్ గురించి చెప్తారు. ఆబ్వియస్లీ ప్రతి మదర్ హెయిర్ కట్, లేకపోతే బక్కగా అయిపోయావు, లేకపోతే బక్కగా ఉన్నావు, తిను బాగా తిను, వాటి గురించి ఫీల్ అవుతారు. మా మదర్ కూడా అలానే ఫీల్ అవుతారు అంతే. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ షీఈ్ హ్యాపీ. ఎక్కువగా మీరు వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంటావు. అంటే మీరు వెళ్ళవా ఏంటి నువ్వు? అంటే ఫస్ట్ వీడియో ఒకటే. మీరు వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నారా? వెస్ట్రన్ టాయిలెట్ అయినా పర్లేదు, ఇండియన్ టాయిలెట్ అయినా పర్లేదు, మంచిగా అవుట్ఫిట్ వేసుకోవాలి. లెట్స్ గెట్ డ్రెస్డ్. ఒత్తుండు తీసుకోండి.